శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. తిరుప్పావై కథ అంటే కలియుగంలో మానవ కన్యగా జన్మించిన గోదాదేవి ఆండాళ్ శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలని సంకల్పించి ధనుర్మాసంలో చేసిన ఒక పవిత్ర వ్రత కథ. ఇందులో 30 పాసురాలు, భక్తి గీతాలు ఉంటాయి. ఈ పాసురాల ద్వారా ఆమె తన స్నేహితురాళ్లను కూడా లేపి విష్ణువును స్తుతించి ఆయనను చేరుకోవడానికి మార్గాన్ని వివరించింది. ఈ కథ వైష్ణవంలో చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ధనుర్మాసంలో దీనిని పఠిస్తారు. ఇది భగవంతుడిని సులభంగా చేరగల మార్గాన్ని సూచిస్తుంది. గోదాదేవి జననం. శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తులు పెరియాళ్వార్ అనే పరమ భక్తుడు ఉండేవారు. ఆయన తులసి వనంలో ఒక చిన్నారి పాపను కనుగొని ఆమెకు కోదై, గోదా అని పేరు పెట్టి పెంచుకున్నారు. గోదాదేవి చిన్నప్పటినుంచే శ్రీకృష్ణుడిపై అమితమైన ప్రేమను పెంచుకుంది. ఆ రంగనాథుడినే తన భర్తగా భావించేది. మార్గశిర మాసవ్రతం, ధనుర్మాసం. కృతయుగంలో గోపికలు శ్రీకృష్ణుడిని పొందేందుకు కాత్యాయని వ్రతం చేశారు. అదే విధంగా కలియుగంలో గోదాదేవి శ్రీకృష్ణుడిని, రంగనాథుడిని చేరుకోవడానికి ధనుర్మాసం 30 రోజులు ఒక వ్రతాన్ని చేపట్టింది. ఈ వ్రతమే తిరుప్పావై. గోదాదేవి ఆండాళ్ శ్రీమన్నారాయణుడిని తన భర్తగా భావించిన ఏకైక ఆళ్వార్ భగవంతుడిని పొందాలనే తపనతో ఈ వ్రతం చేసింది. వ్రత విధానం: గోదాదేవి తన సఖురాళ్లను లేపి అందరినీ కలిసి విష్ణువును స్తుతించి ఆయనను చేరాలని కోరుకుంటుంది. కాత్యాయని వ్రతం అని కూడా అంటారు. తిరుప్పావై 30 పాసురాలు. గోదాదేవి ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి తన చెలికత్తెలను మేల్కొల్పి యమునా నది, శ్రీవిల్లిపుత్తూరులోని కోనేరును యమునగా భావించి తీరానికి వెళ్లి స్వామిని కీర్తించేది. పాసురాలు. ఈ వ్రతంలో భాగంగా గోదాదేవి 30 పాటలు, పాసురాలు రచించింది. వీటిని తిరుప్పావై అంటారు. తిరు అంటే శ్రీ, పావై అంటే వ్రతం అని అర్థం. తిరుప్పావై 30 పాసురాలు. ఈ క్రమంలో ఆమె పాడిన 30 పాటలనే పాసురాలు అంటారు. 1 నుంచి 5 పాసురాలు వ్రత నియమాలు, వ్రతం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెబుతాయి. 6 నుంచి 15 వరకు పాసురాలు నిద్రపోతున్న చెలికత్తెలను, భక్తులను మేల్కొల్పడం. ఇది భక్తులందరినీ ఐక్యం చేసే ప్రక్రియ. 16 నుంచి 20 వరకు పాసురాలు నందగోపుడు, యశోదమ్మ, బలరాముడు మరియు నప్పెన్న పిరాట్టి, నీలాదేవి ని ప్రార్థించి కృష్ణుడిని దర్శించుకోవడం. 21 నుంచి 30 వరకు పాసురాలు స్వామి వైభవాన్ని కొనియాడుతూ తమకు మోక్షాన్ని ప్రసాదించమని, నిరంతరం ఆయన సేవలో ఉండే భాగ్యాన్ని ఇవ్వమని కోరడం. కథా సారాంశం, తాత్పర్యం. తిరుప్పావై కేవలం ఒక వ్రతం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. జీవుడు, మనం, పరమాత్మను, భగవంతుడిని చేరుకోవడానికి పడే తపన ఇందులో కనిపిస్తుంది. తాను ఒక్కతే వెళ్లకుండా తన స్నేహితురాళ్లందరినీ, తోటి భక్తులను వెంట తీసుకెళ్లడం ద్వారా సంఘ సేవ మరియు సామూహిక ప్రార్థన గొప్పతనాన్ని చాటింది. చివరికి శ్రీరంగంలోని రంగనాథుడిలో ఐక్యమై ఆ స్వామిని వివాహం చేసుకుని భగవంతుడిని పొందింది. అందుకే ఆమెను ఆండాళ్, భగవంతుడినే పరిపాలించినది అని పిలుస్తారు. తిరుప్పావై విశిష్టత. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుందని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ధనుర్మాసం నెలలో ప్రతి వైష్ణవ ఆలయంలో మరియు ప్రతి ఇంట్లో ఈ పాసురాలను పఠిస్తారు. నీలాతుంగ స్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం అంటూ గోదాదేవిని ప్రార్థిస్తూ ఈ వ్రతాన్ని ముగిస్తారు. ప్రాముఖ్యత. వైష్ణవులు ఈ 30 పాసురాలను ధనుర్మాసంలో పఠించడం ద్వారా ఆండాళ్ మార్గాన్ని అనుసరించి శ్రీకృష్ణుడిని, విష్ణువును చేరుకోవాలని కోరుకుంటారు.